భారత్ జై హో వీక్షకులకు స్వాగతం. అయితే బాల విజ్ఞాన శాస్త్రవేత్తలను తయారు చేసేటువంటి ఒక మంచి వేదికను స్థానిక సెయింట్ ఆంథోనీ పాఠశాల సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి నగరంలోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు. అయితే దీంట్లో 2 రకాల ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా నిర్వహించేటువంటి సైన్స్ ఎగ్జిబిషన్తో పాటు ఇన్స్పైర్ మనక్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పథకం కింద ఎంపికైన ప్రతి పాఠశాలకి 10,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి వారి యొక్క సృజనాత్మకత, శాస్త్రీయతనంతా మేళవించి వారు తయారు చేసినటువంటి యొక్క ఇన్స్పైర్ ప్రదర్శనలన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. కాబట్టి దీనికి సంబంధించే జెడ్బీహెచ్ఎస్ మునిపల్లి పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థిని ఆమె మన 2 చేతులు ఖాళీగా లేనప్పుడు మనం మామూలుగా లెగ్తోనే మనం ఆపరేట్ చేస్తూ వాష్ బేసిన్ ఎలా మనము యూజ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తుంది. అమ్మ చెప్పమ్మా, మీ యొక్క ఎగ్జిబిట్ నీకు వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? నీకు ఎవరు ఇట్లా గైడ్ చేశారు? ఈ తయారు చేయడానికి నీకు ఎట్లా సంకల్పం వచ్చింది? Good morning. My name is Sophia. I am from 10th standard from ZPHS Munipalli. This is the exhibit I made to save water from wastage. In our daily life in these days, all are using wash basic different kind like face wash, hand wash, brushing tooth, etc. In our above activities, water is getting waste more than its usage. To avoid this kind wastage, I get through to keep on of the lever at foot because both hands will be busy with operating respected works. Yes. So it quite difficult to cut the flow of running water with busy hands. In alternate to that, it is quite easy to operate the lever with feet for a smooth work. A pedal is arranged to top as shown in the project to regulate and cut off the water flow. It is easy to maintain, requires no power and low cost of sectors, and also we reduce that waste water like their plantation, etc. Thank you, sir. Yes, even in pandemic corona time also, during that corona time also, we faced a lot of issues like this. So this is a very good solution for this using wash basin, I think. Thank you very much. నా పేరు జీ కుశాల్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు జెడ్పీహెచ్ఎస్ కంకోల్. కళ్ళు లేని వాళ్ళు కట్టె పట్టుకొని నడుస్తారు. ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అవుతున్నాయి, అవి అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. కానీ ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒకటి చేసిన. ఒకసారి నువ్వు పెట్టుకో. ముంగలికి రాగానే సౌండ్ వస్తుంది. అట్లా మనకు దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ముంగాలు ఏమొస్తుందని కూడా చెప్పాలన్నాక చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ ఇండికేట్స్ మాత్రం చేసిన. థ్యాంక్ యూ. Good morning, sir. My name is Tina Kumar Reddy. I am studying in 7th class. I am from Sharda High School. Today my topic name is Smart Helmet with GPS, using GPS, sir. చాలా మంది మన భారతదేశంలో యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోవట్లేదు సార్. దాన్ని నిర్మూలించడానికి ఈ ప్రాజెక్ట్. దీంట్లో మనకి దగ్గర ఉన్నది బైక్ని తాళం కాబట్టి ఇక్కడ ఇది ఆల్కహాల్ సెన్సర్ ఉన్నది, ఏ స్క్రీన్ ఉంది, ఇంకా మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే మనము స్విచ్ ఆన్ చేసినప్పుడు మనం కేవలం హెల్మెట్ పెట్టుకుంటేనే బండి ఆన్ అవుతుంది. హెల్మెట్ తీసేస్తే బండి ఆఫ్ అవుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో చాలామంది హెల్మెట్ పెట్టుకోవడం లేదు. ఎందుకు అంటే చాలామంది దాన్ని ప్యాషన్గా చూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇటువంటిది ప్రాజెక్టుని దృష్టికి తెచ్చిస్తే చాలా మందిని నుండి యాక్సిడెంట్ నుండి కాపాడొచ్చు, వారితో హెల్మెట్ పెట్టించవచ్చు.
ఇంకా చాలా మంది తాగి నడుపుతున్నారు. తాగి నడపడమే కాకుండా పక్కవారిని గుద్ది వీరు అందరూ మృతి చెందుతున్నారు. Good morning to everyone. My name is Akshay. I am studying in 10th standard. I am from ZPGHS Anantasagar. Title of the innovation: Innovative Hand-Free Umbrella. Idea for a title: hand-free umbrella has been used for thousands of years as a basic protection from sun and rain. We are not able to carry umbrella while we carry something in our hands. Even handicapped people also can't handle anything by carrying umbrella. The modern solution for this problem is a hand-free umbrella. It provides shade without holding it. We can handle this without holding by hands. We can do anything by hands by carrying this umbrella. Advantages: give protection from sun and rain. We are not useful for school-age children. It is used for handicapped people. Easy to carry bags on rainy day. Thank you. My name is Sar Saudanya. Project name is Flexi Shoe. అంటే ఒక పేరుని 4 సైజెస్లో అవైలబుల్ చేసుకోవచ్చు. 5, 6, 7, 6, 7, 8, 9. 6, 7, 8, 9. 4 sizes. 1, 2. దీనివల్ల లాభం ఏంటి? ఒక షూని 4 మెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు. 7 అంటే ఒకటే జతను అందరు వేసుకోవచ్చా? ఓకే. కాన్సెప్ట్ ఏమిటంటే సార్, రైతులకు మరియు పిల్లలకు పాలించే తల్లులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఎందుకంటే రైతులు ఎప్పుడైనా పొలానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వర్షం పడి ఎండ కొట్టి చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. అప్పుడు అలా కాకుండా రైతులు దీనితో పాటే వాళ్ళతో పాటే దీన్ని తీసుకెళ్ళినప్పుడు హెల్ప్ఫుల్గా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు కానీ ఎండ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి రక్షణకరంగా ఉంటుంది సార్ ఇది. ఇంకా పాలిచ్చే తల్లులకు ఎప్పుడు జనాలు చాలా రద్దీగా ఉంటారు సార్. జాతరలో కానీ, బస్ స్టాప్లో కానీ, ఇంకా రైల్వే స్టేషన్లో కానీ అక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు మదర్ తన పిల్లకి ఫీడ్ అని చాలా ఇబ్బంది పడుతుంది సార్. అక్కడక్కడ దీన్ని అరేంజ్ చేస్తే అక్కడ దీన్ని ఎక్కువ చేయడానికి కూడా ఉంటుంది సార్, ఇంకా తక్కువ చేయడానికి కూడా ఉంటుంది సార్. ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చోడం కూడా అవైలబుల్గా ఉంటుంది సార్. అలా అరేంజ్ చేశాను సార్. దీనికి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఈజీగా వాడచ్చు సార్. రీడింగ్ అంతా మీరే ఇస్తారా మేడం? అవునే. ఇది ఎంత వెయిట్ ఉంటుంది చెప్పు ఒకసారి. వెయిట్ దీని వెయిట్ అనేది ఏం కొలవలేము. వెయిట్ అనేది కాన్సెప్ట్ వెయిట్ ఏం కొలవలేం కానీ ఇట్ ఈస్ వాటర్ అబ్జర్వింగ్ రోడ్. దీనివలన పైన పడ్డ వాటర్ భూమిలోకి ఇంకుకొని భూగర్భ జలాలన్నింటి ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. మరియు రోడ్ పైన వాటర్ ఫ్లో కాకుండా ఉంటాయి. దీన్ని ఫుడ్ పార్క్ ఏరియా, పార్కింగ్ ఏరియాలో యూజ్ చేయాలి. రోడ్ల పైన లారీల వెయిట్ ఎక్కువ ఆపలేదు కాబట్టి దీన్ని ఫుడ్ పార్క్ ఏరియా, పార్కింగ్ ఏరియాలో యూజ్ చేస్తాం. డెమో చూపి, డైరెక్ట్ డెమో. This is fertilizer applicator. My name is Venkatesh. I am from Telangana Model School of. No, don't say your school name, please. This is fertilizer applicator, sir. Normal గా అగ్రికల్చర్ లో
నార్మల్గా అగ్రికల్చర్లో యూరియా అనే మెటీరియల్ కెమికల్ని యూజ్ చేస్తాం సార్. యూరియా కెమికల్ ఏం చేస్తుంది అంటే మనం వెజిటేబుల్ ప్లాంట్స్ అనేది అగ్రికల్చర్లో పెంచినప్పుడు వాటికి యూరియా అనేది న్యూట్రిషన్ని ఇస్తుంది సార్. అయితే కానీ ఫార్మర్ ఏం చేస్తారు అంటే వాటిని యూజ్ చేయాలని గ్రాన్యూల్స్ టైప్లో ఉంటాయి. వాటిని స్ప్రే టైప్ మెటీరియల్స్తో యూజ్ చేయలేము, స్ప్రే టైప్ మెషిన్తో యూజ్ చేయలేము. కానీ ఈ మెషిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ యూరియాని ప్లాంట్స్ రూట్స్ దగ్గర వేసేటట్టు చేస్తుంది. ఫార్మర్స్ అన్ని చేతితో వేయడం ద్వారా ప్లాంట్స్ అనేది అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు 1 ఎకర్కి 2 బ్యాగ్స్ యూజ్ చేసే యూరియాని 10 బ్యాగ్స్ యూజ్ చేస్తారు సార్. అయితే 2 బ్యాగ్ ఇంకా ఫార్మర్స్కి అనేది ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఇంకా స్ప్రే టైప్ మెషిన్స్ యూజ్ చేయాలంటే స్కిల్డ్ లేబర్ అవసరం అవుతుంది, అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ఎందుకంటే దానికి ఫర్టిలైజర్ ఎంత వేయాలి, దానికి వాటర్ ఎంత వేయాలి, కెమికల్ ఎంత కలపాలనే దానికి స్కిల్డ్ లేబర్ అవసరం అవుతుంది. కానీ దీనికి అట్లా అవసరం లేదు సార్. ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ యూరియాని ప్లాంట్స్ రూట్స్ దగ్గర వేసేటట్టు యూజ్ అవుతుంది. యూరియా రాళ్ళ టైప్లో ఉంటుంది కాబట్టి స్ప్రే టైప్ మెషిన్స్ వేయడానికి రాదు. ఈ మెషిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ యూరియాని ప్లాంట్స్ రూట్స్ దగ్గర వేసేటట్టు చేస్తుంది. దానికి ఎంత క్వాంటిటీలో యూరియా వేయాలనేది డైరెక్ట్ మనమే నిర్ణయించవచ్చు సార్. దీంతో మనకి ఫర్టిలైజర్ సేవ్ అవుతుంది, ప్లస్ ఫార్మర్స్కి అనేది లాభం ఎక్కువ వస్తుంది సార్. దీన్ని బ్యాక్ హోల్డ్ చేసినప్పుడు ఫర్టిలైజర్ ఏమో ఈ వాల్ ద్వారా డైరెక్ట్ ఈ ప్రెస్ పైప్లోకి ఎంటర్ అవుతుంది సార్. ఈ వాల్ ద్వారా డైరెక్ట్ ఈ ప్రెస్ పైప్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ప్రెస్ పైప్లోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్ రూట్స్ దగ్గర పెట్టి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆ యూరియా అనేది డైరెక్ట్ ప్లాంట్స్ రూట్స్ దగ్గర పడుతుంది సార్. ఇట్లా ప్రతి ఫార్మర్కి ఎక్కువ లాభం అవుతుంది, ప్లస్ లెస్ కాస్ట్ అవుతుంది. ఇంకా చీప్ లేబర్స్ పెట్టుకుంటే ఫార్మర్కి ఇంకా కాస్ట్ ఎక్కువ మిగులుతుంది సార్.